కాకినాడ నుంచి పంతం నానాజీ గారు, కురసాల కన్నబాబు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో మీకు కురసాల కన్నబాబు గారి అభివృద్ధి పనులు ఎలా జరిగినాయి, మీకు ఏమనిపిస్తుంది? మాకైతే మా గ్రామం వరకు అయితే మటుకు ఏమీ అభివృద్ధి అంటే ఏం జరగలేదు. కురసాల కన్నబాబు గారు ఫస్ట్ టైం వచ్చారు. తర్వాత ఆయన నగ్గిన 5 సంవత్సరాలు లాస్ట్ టైం ఒకసారి వచ్చారు తప్ప అభివృద్ధి అంటూ మా ఏరియాలో ఏమి జరగలేదు. 5 ఏళ్ల పరిపాలనలో ఒకసారి మాత్రమే అంటే అది ఆయన అంటే ఓట్లు అడగకముందు ఒకసారి వచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత ఆయన లాస్ట్ టైం గడప గడప ప్రోగ్రామ్ కోసం ఒకసారి వచ్చారు అంతే. అంతే. అంటే ఒక ఎమ్మెల్యే కనీస సామాన్య ప్రజలకు అందుబాటులో లేరంటారు. అస్సలు లేరు. మీరైతే కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే కింద ఎవరిని కావాలనుకుంటున్నారండి మీరు? మేమైతే పంతం నానాజీ గారు రావాలనుకుంటున్నాము. అలాగే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. గవర్నమెంట్ కూడా మారాలనుకుంటున్నాము. అక్కడ పైన చంద్రబాబు గారు రావాలి, ఇక్కడ మాకు పంతం నానాజీ గారు రావాలి. పంతం నానాజీ గారికి అవకాశం ఇస్తానంటారు? తప్పకుండా. ఎందుకనండి, ఎలా ఉంటుంది ఆయన పరిపాలన, మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే పంతం నానాజీ గారు లాస్ట్ టైమే రావాలి. ఆయన ఏంటంటే అప్పుడు ఓటు సీకపోవడం వల్ల ఆయన రాలేదు. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈసారి తప్పకుండా ఆయన రావాలి. మాలో ఉన్న బాధలు అన్ని తొలగిపోవాలనేసి మేము ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు జగన్ గారు ఇక్కడ ఉచిత పథకాలు ఎక్కువ ఇస్తున్నారండి. ఈ ఉచిత పథకాలు ఏ స్టేట్ లో కూడా అన్ని పథకాలు ఇవ్వట్లేదు. అంటే మామూలుగా ఎక్కడైనా ఇస్తే పింఛను లేకపోతే రైతులకి 1-2 పథకాలు మించి ఎక్కువ లేదు. కానీ మన స్టేట్ లో ప్రతి దానికి ఉచిత పథకం తప్పితే వేరేది ఏమీ చెప్పట్లేదు. 99% ఉచిత పథకాలు అని అంటున్నారు. అసలు ఈ ఉచిత పథకాల మీద ఉపయోగం ఉందంటారా? సార్, ఉచిత పథకాల మీద ఉపయోగం అంటే ఏమీ లేదండి. ఎందుకంటే ఒకటి సార్ చెప్తాను, ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉచిత పథకాలు ఇవ్వాలండి. నేను ఇంకోటి సార్, నేను నా పిల్లలకి అప్పు చేసి నేను పెట్టకూడదండి. నేను సంపాదించి నా పిల్లలు పెట్టాలండి. అప్పుడు అది నేను అలాగే ఇన్ కేసు నేను అప్పు చేసి మా పిల్లలు పెడుతూ ఉంటాను. సడన్లీ నేను ఏదో రోడ్ యాక్సిడెంట్లో పోతే నా పిల్లలకి అప్పు ఇస్తాను నేను. అదే నేను సంపాదించి నా పిల్లలు పెట్టాను అనుకో, నా పిల్లలు రోడ్డు పడరు. అలాగే ఇది ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతే సేమ్. దీంట్లో ఏంటంటే ఒక ఇంట్లో ఒక కుటుంబం ఎలాగుంటుందో వ్యవస్థ సేమ్ టు సేమ్. ఇదంటే అంతా కూడా చేయవలసింది ఎవరు? సీఎం చేయాలి. సీఎం అలా కాదు కదా, ఆయన జేబుల నుంచి డబ్బులు ఏం తీసుకురావట్లేదు కదా, అప్పే. తర్వాత ఆయన కట్టాడు కదా, తర్వాత వచ్చే నాయకులు కట్టాలనేసి ఆయన ఇష్టాసారంగా అప్పు చేసి వెళ్ళిపోతారు తప్ప ఆయన చేసేది ఏమి అభివృద్ధి అంటే ఏమి లేదు. ఇప్పుడు అప్పులు అంటే గుర్తొచ్చిందండి, ఈ మధ్యన సచివాలయం తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు, లేకపోతే హైకోర్టు తాకట్టు పెట్టాడు, ఇలాంటివన్నీ చెప్తున్నారండి. అసలు అవన్నీ నిజాలండి? నిజంగా తాకట్టు పెట్టాడు? నిజంగా ఇప్పుడు ఎక్కడో ఆయన ఏమన్నారు, మద్య నిషేధం చేసేస్తాను అన్నాడు, దశల వారీగా తీసేస్తానన్నాడు. ఆయన ఏం చేశారు? దశల వారీగా తీయలేదు, దశల వారీగా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పెంచుకుంటూ వెళ్ళిపోయి బార్లు ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఇదే రమణపేట ఏరియాలో ఎన్ని షాపులు ఉన్నాయండి? అసలు షాపులు తీసేసారు, అన్నీ ఎక్కువ పెరిగిపోయి. ఇప్పుడు ఇంకోటండి, చిన్న ఉల్లిపాయ కొట్టు ఉన్న దుకాణంలో కూడా స్కానర్ ఉంటుంది. ఈయన షాపు ఇన్ని షాపులు పెట్టాడు, అక్కడ స్కానింగ్ ఉండదు, స్కానర్ ఉండదు. డిజిటల్ పేమెంట్ జరగాలి కదా. మోడీ గారు ఏం చెప్పారు? డిజిటల్ ఇండియా అన్నారు. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు మీటింగ్ లో కూడా అదే చెప్పారండి, ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు అనేది జరగట్లేదు, అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు దాని వల్ల అవినీతి ఎక్కువ జరుగుతుంది అనుకోవచ్చు. చాలా ఎక్కువ జరుగుతుంది అవినీతి. ఎందుకంటే తెలియదు కదండి అసలు. ఇప్పుడు వాడు చూపించింది ఏంటంటే ఏమంటాడు, ఆడు మీ గట్టిగా కోపం పడితే అప్పుడు పెడతాడు, అది పేమెంట్ అవ్వదు. పేమెంట్ అవుతే మేము ఏం చేస్తాం? అదొకటి. ఈ ప్రభుత్వం మద్య నిషేధం చేయకపోగా ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ఏ రకంగా అంటే మేము ఇప్పుడు ఒకటి ఏదో కొంచెం కష్టపడతాం, ఇంటి దగ్గర తాగితే మా పిల్లలు పాడైపోతారు, మా నాన్నగారు చూస్తే బాధపడతారు, మేము వచ్చి సైడ్ తాగుతాం. ఇక్కడ తాగుతూ ఉంటాం, పక్కెళ్ళబోడికి మళ్ళీ నోట్లో బూర పెట్టేసి మళ్ళీ 12,000 లాగేస్తాడు. మరి ఈ ప్రభుత్వం దేనికండి? పేదల ప్రభుత్వం అంటారు, అభివృద్ధి అంటారు, ఏంటండి? ఇప్పుడు ఆయన పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ పేదల ప్రభుత్వం నుంచి నేను పేదవాడిని, నా మీద పోటీ చేసే వాళ్ళందరూ పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం జరుగుతుందని అన్నారు. అసలు డైలాగ్ ఏమైనా సింక్ అవుతుందా? అసలు చెప్పేది నిజమే? అసలు అయితే సింక్ అవ్వదండి. అసలు ఎందుకు సార్ బియ్యం రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఎన్న తప్ప అంత అనవసరమైన ఖర్చులు సార్. ఆయన నేను రూపాయి తీసుకుంటాను, నేను జాబ్ తీసుకున్నాను. 50 మంది సలహాదారులండి, ఒక్కో సలహా 3 లక్షల రూపాయలు. మరి ఎవరు డబ్బులు అండి అవి? ఇప్పుడు ఎంతమంది సలహాలు ఇస్తున్నా ఆయన పరిపాలన మీద ఎందుకంత జనాల మీద వ్యతిరేకత వస్తుందంటే ఆ జనాలకు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు, అభివృద్ధి అంటే ఏమీ లేదు. ఆయన చేసే ప్రతిదీ కూడా అప్పు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు అన్ని కార్యాలయాలు, గవర్నమెంట్ కార్యాలయాలు, స్కూళ్ళు మొత్తం తాకట్టు పెట్టేశారు. అలాగే మద్యం పైన 5 సంవత్సరాలు తాకట్టు పెట్టేసి మళ్ళీ 25,000 కోట్లు ఇచ్చేసాడు ఆయన. దీన్ని బట్టి దాన్ని చూస్తుంటే ఆయన అభివృద్ధి ఎలాగా అన్నదే జనానికి అందరికీ తెలుసు. మద్య నిషేధం చేసిన తర్వాత నేను ఓటు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను, అంతవరకు ఓటు అడుగునన్నారు. మరి ఈ రోజు మద్యపాన నిషేధం చేయకుండా ఆయన ఓటు ఎందుకు అడుగుతున్నాడో ఆయన విజ్ఞతకి వదిలేయాలి అంతే. ఇంకా మరి ఇప్పుడు నేను మంచి చేశాను అనుకుంటున్నా, నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని మొహమాటం లేకుండా చెప్తున్నారు. మంచి చేశారని చెప్పి ప్రజలు ఎక్కడా చెప్పట్లేదండి. ఆయన మంచి చేస్తే
ఎందుకండి ఎమ్మెల్యేలు అందరినీ ఒక ఎమ్మెల్యేలు ఇంకొక అంతా మార్చడం ఎందుకు? మార్పు ఎందుకండి? ఓకే. అప్పుడు మంచిగా చేసాడు ఆయన కూర్చుండి వచ్చేస్తారు కదా, ఆయనకి ఎందుకండి ఇప్పుడు అంతా? దాదాపు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను మార్చారు. అవునండి. ఎమ్మెల్యేలు తప్పించి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. అవునండి. మరి ఏంటండి అది ప్రజల మీద ఉండే వ్యతిరేకత, లేకపోతే గెలవలేరనే భయమా, లేకపోతే ఇంకోటి అంటారా? గెలవరైన భయంతో ఆయన మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత మార్చుకున్నా సరే పని అవుదండి. ఇప్పుడు మేము కూడా చాలా పబ్లిక్ మీటింగ్ చూసామండి. ఇక్కడ చెత్తను పట్టుకెళ్ళి పక్కనే చెత్త వేస్తే అక్కడ చెత్త కానీ ఏమవుతుంది కదండి అది. ఇప్పుడు ఉందండి, ఇక్కడ చెత్త ఉంది, ఈ చెత్త పట్టుకెళ్ళి పక్కింట్లో వేసినా అక్కడ చెత్త అవుతుందండి, మారిపోదు కదా చెత్త. ఇప్పుడు చెత్తనండి. ఇది ప్రజలంతా గమనించారండి. ఈయన పాలన అయితే మటుకు అనవసరం అండి. ఈయనకి అయితే మటుకు ఈసారి ఎవరు ఓటు వేయరండి. ఇప్పుడు కాకినాడ రూరల్ నుంచి మీరైతే ఎమ్మెల్యే కింద ఎవరు కావాలనుకున్నారండి? ఇప్పుడు కురసాల కనబాబా లేకపోతే మన పంతం నానాజీ గారు రావాలండి. ఓకే, ఆయనకైతే ఛాన్స్ ఇస్తానండి. అవునండి. మరి ఎంపీ కింద ఎవరికి ఛాన్స్ ఇస్తారండి? చలమలశెట్టి సునీల్ గారికి లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ ఇస్తామండి. అవునండి. మీరైతే ఖచ్చితంగా గాజు గ్లాస్ అంటారు. గాజు గ్లాసే సార్, ఈసారి అయితే గాజు గ్లాస్ గుర్తుగా మేము ఓటేస్తాం సార్. మీ ఓటు గాజు గ్లాస్ ఛాన్స్ ఇస్తానంటారు మీరు? సార్ గాజు గ్లాస్ వస్తేనే కదా సార్ అభివృద్ధి అవుతుంది. అభివృద్ధిని అంత వన్ సైడ్ ఎలా సార్? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు సార్. జాబ్ గెలంటే ప్రతి సంవత్సరం తీస్తాడు సార్. ఎక్కడ తీసాడు సార్ అసలు? ఇప్పుడు పేరుకి మా పిల్లలు చదివించుకుంటున్నామండి. వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, అది ఇది అని మేము అప్పుడే ముడిచిపోతున్నామండి. తర్వాత ఏముందండి, ఒక్కరికి జాబులు రాలేదు. ఇప్పుడు ఉన్న కంపెనీలే, ఇప్పుడు కంపెనీలు రావాలండి. ఎక్కడ వచ్చేయండి కంపెనీలు? మనకి ఉన్న కంపెనీలు అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా. మరి ఇంకెందుకంటే అభివృద్ధి? ఎందుకు చదువుకునే ఎందుకని? ఇంకోటి మా పిల్లలు చదువుకునే కంటే చిన్నప్పటి నుంచి పంచర్ కొట్టులోనే పెట్టుకుంటే ఆడ బతుకుతాడండి. అదే బెటర్ అండి. మళ్ళీ ఇదే ప్రభుత్వానికి మనం మార్చుకోపోతే మనం అంతా కూడా ఇంకో ఏ అస్సాం వెళ్ళిపోవాలండి. ఇంకా ఇది అస్సాం అయిపోద్ది, పక్క రాష్ట్రాలకి దారి చూసుకోవాలండి అంతే. మరి ఇంత అరాచకమైన పాలన చెప్తున్నారు కదా, చాలా మంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అంత బాగానే ఉందండి. అవునండి. ఒకవేళ మీ అదృష్టమో దురదృష్టమో చెప్పుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే యాజ్ ఏ ఓటర్గా, సామాన్య ప్రజలుగా మీ ఒపీనియన్ ఏంటి? అయితే ఇంకా ఇక్కడైతే మట్టుకు ఉన్నాను, నేను తెలంగాణ వెళ్ళిపోతాను. తెలంగాణ వెళ్ళిపోతాను, ఏ అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పని చేసుకుంటాం. ఇక్కడైతే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాం. అంత దారుణంగా ఉందా? చాలా దారుణంగా ఉందండి.